హలో. కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు కొత్త మాటల సృష్టికర్త పిమ్నారా పింగళి నాగేంద్రరావు వారి 123వ జయంతి స్మృతి రచనను డాక్టర్ కేవీఎస్ ప్రసాద్ అందజేయగా, మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఆ అంశాన్ని వినిపిస్తాను, వినండి. కొత్త మాటల సృష్టికర్త పిమ్నారా పింగళి నాగేంద్రరావు 123వ జయంతి స్మృతి రచన. ఇక వినండి. మాటలతో ప్రయోగాలు చేసి కొత్త పదాలను సృష్టించడంలో సర్వస్వతంత్రుడు. తస్మదీయులు, హల, డింగరి, గిడిగిడి గిడిగిడి, వాలతుల్యుడు, నిక్షేపరాయుడు, హంవీరుడు, హరమతి, కాలమతి, ఘాటు ప్రేమ, జగజాగాలు ఉర్రూయించిన అసలు ఆ పదాలు భలే కొత్తగాను, వింతగాను, తమాషాగాను ఉన్నా ఆమోదయోగ్యంగా ఉండేవి. ఎవరు పుట్టించకుండా పదాలు ఎలా పుడతాయి? వెయ్యండి వీరతాళ్ళు 2 అంటాడు ఘటోత్కర్యుడు మాయాబజార్లో. అలా ఆ మహనీయుడి గురించి ఒకసారి మన రేలంగి గారు పింగళి గారిని, అదే మాటల మాంత్రికుడిని, ఈ విధంగా అడిగారు. మీరు బ్రహ్మచారి కదా, శృంగార గీతాలు, రొమాంటిక్ గీతాలు ఇంత బాగా ఎట్లా రాస్తున్నారు కవి గారు? యుద్ధం సీన్లు రాయాలంటే యుద్ధం చేయాలా? శృంగారం గురించి రాయాలంటే శృంగార అనుభవం ఉండాల్సిందేనా? వాత్సాయనుడు అస్ఖలిత బ్రహ్మచారట తెలుసా? రవికాంత్ అనేది కూడా కవికాంత్ను కదా. అదే నీకు నాకు ఉన్న వ్యత్యాసం అని నవ్వుతున్న పింగళవారిని నోరు తెరచి చూస్తుండిపోయాడు రేలంగి గారు. ఎంతైనా బ్రహ్మచారులకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువే ఉంటుంది కదా. ఆయన మాటల్లోని పాటల్లోని మాటలు సినిమా టైటిల్స్గా వచ్చాయంటే ఇక వారి ప్రతిభకు వేరే నిదర్శనం కావాలా? అహనా పెళ్ళి అంట, చూపులు కలిసిన శుభవేళ, వివాహ భోజనంబు, హాయ్ హాయ్ నాయక, రావోయి చందమామ, ఎంత ఘాటు ప్రేమయో, ఇవన్నీ సినిమాలకు పేర్లయ్యాయి. ఆ విధంగా పాతాళ భైరవి, పెళ్లి చేసి చూడు, మిస్సమ్మ, మాయాబజార్, జగదేక వీరుని కథ, అప్పు చేసి పప్పుకుడు, మరచిపోలేని మాణిక్యాలు అవి. నాటక సమాజానికి కార్యదర్శిగా ఉంటూ తన వింధ్యారాణి, నారాజు డ్రామాలు అవి వేస్తున్న కాలంలోనే ప్రేక్షకుల నాడి పట్టేశారు పింగళి. ఏ కథ అయినా వినోద ప్రధానంగా ఉండి చమత్కారాలతో ఉంటే ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారు. సరదాగా హాయిగా సాగిపోవాలి కథనం, అదే విజయ సూత్రం అంటారు ఆయన. వారు రాసిన సాంఘిక చిత్రం పెళ్లినాటి ప్రమాణాలు కూడా అదే రుజువు చేసింది. నాటక రచయిత, కథకుడు, స్క్రిప్ట్ రైటర్, మాటలు పాటలు రచయితగా పింగళి నాగేంద్రరావు గారి శైలి మరెవరికి అందనిదని చెప్పటం అతిశయోక్తి కాదు. ఈ కాలం రచయితల సంపాదనలా ఉండేది కాదు ఆనాడు అప్పటి రచయితల ఆర్థిక పరిస్థితి. మద్రాసులో కొన్న ఇల్లు కూడా అమ్ముకోవలసి వచ్చింది. అది ఘంటసాల వారికే. అదే ఇంటిలో మిద్దె మీద ఓ గది అద్దెకు తీసుకున్నారు. చివరి రోజుల్లో గొంతు క్యాన్సర్ చికిత్స కోసం షీల్డులతో సహా అమ్మేయవలసి వచ్చింది. అయినా విజయ
ఆ మూవీస్ చూస్తున్నప్పుడు పాతాళ భైరవిలో ఓ తోటరాముడు, మిస్సమ్మలో డేవిడ్ అదే రమణారెడ్డి, పెళ్లి చేసి చూడులో దూపాటి వియ్యన్న, ఎస్విఆర్ ఇలా ఎన్నో చక్కటి పాత్రల ద్వారా పింగళి వారి రచనా చమత్కృతులు గుర్తొస్తూనే ఉంటాయి. ఒక్క మాయాబజార్ చాలదా అనుకున్నట్లు 1901 డిసెంబర్ 29న పింగళి నాగేంద్రరావు గారు జన్మించారు. అంటే 2023 డిసెంబర్ 29 నాటికి వారికి 123వ జయంతి. ఆ సందర్భంగా వారి స్మృతిలో డాక్టర్ కేవీఎస్ ప్రసాద్ విరచిత ఈ అంశాన్ని మనం స్మృత్యంజలిగా మనం వినుకుంటే బాగుంటుంది. పింగళి గారి 3 పాటల చరణాలు పాటల మాంత్రికునికి మన స్వరనివాళిగా. మాయాబజార్ అది 1957. విరహము కూడా సుఖమే కాదా, నిరతము చింతన మధురము కాదా, విరహము కూడా సుఖమే కాదా, నిరతము చింతన మధురము కాదా, వియోగ వేళల విరిసే ప్రేమల విలువను కనలేవా, నీ రూపమునే ధ్యానించున్నది నా హృదయములో నా మనస్సులో, నీ రూపమునే ధ్యానించున్నది. హృదయము నీతో వెడలిపోయినా మదిలో ఆశలు మాసిపోయినా, మన ప్రేమలనే మరి తలచి ప్రాణము నిలుపుకొని నీ కోసమే జీవించున్నది, నీ కోసమే జీవించున్నది. ఈ విరహములో ఈ నిరాశలో నీ కోసమే జీవించున్నది అని. అది మాయాబజార్ 1957. ఇక పెళ్లినాటి ప్రమాణాలు 1959లో. వెన్నెలలోనే వేడి ఏలను, వేడిమిలోనే చల్లనే ఏలను, ఏ మాయ ఏమో జాబిలి, ఈ మాయ ఏమో జాబిలి. వెన్నెలలోనే విరహమేలను, విరహములోనే హాయి ఏలను, ఏ మాయ ఏమో జాబిలి, ఈ మాయ ఏమో జాబిలి. మొన్నటి కన్నా నిన్న వింతగా, నిన్నటి కన్నా నేడు వింతగా, ఓ ఓ మొన్నటి కన్నా నిన్న వింతగా, నిన్నటి కన్నా నేడు వింతగా, నీ సొగసు నీ వగలు హాయి హాయిగా వెలసేనే. వెన్నెలలోనే వేడి ఏలను, వేడిమిలోనే చల్లనేలను, ఏ మాయ ఏమో జాబిలి, ఈ మాయ ఏమో జాబిలి అంటూ పెళ్లినాటి ప్రమాణాలు అది 1959 నాటిది కాగా, ఇక సిఐడి అది 1965. నా హృదయమునే వీణ చేసుకొని ప్రేమను గానం చేతునని, నా హృదయమునే వీణ చేసుకొని ప్రేమను గానం చేతునని, నీ గానము నా చెవి సోకగనే నామది నీదైపోవునని. ఇలా ఈ విధమైనటువంటిది ఆయన
సృష్టికర్త, కొత్త మాటల సృష్టికర్త పింగళ నాగేంద్రరావు గారి 123వ జయంతి సందర్భంగా వారి స్మృతి పదంలో డాక్టర్ కేవీఎస్ ప్రసాద్ గారు ఈ స్మృత్యంజలిని అందించగా, మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వారికి నివాళిగా ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.